ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు జనాభా తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జనాభాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం వరకు నంబర్ 1 స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. అక్కడ యువత పిల్లల్ని కనేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఓవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. అంతేకాదు పిల్లల్ని కంటే అదొక బాధ్యతగా భావించాల్సి వస్తోందని ఆసక్తి చూపించడం లేదు. గతంలో చైనాలో జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ సింగిల్ చైల్డ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఆ విధానమే ఇప్పుడు చైనాను చిక్కుల్లో పడేసింది. అక్కడ యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం చైనాలోనే కాదు అన్ని దేశాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. 2024లో చైనాలో జనాభా 10 లక్షలకు పైగా తగ్గింది. గత 3 ఏళ్లుగా అక్కడ జనాభా క్షీణత నమోదవుతోంది. మరోవైపు జపాన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ 2 దేశాలలోనూ యువత తగ్గి వృద్ధులు పెరగడంతో వర్క్ ఫోర్స్ కు ఇబ్బంది తలెత్తుతోంది. రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా 20 నుంచి 50% తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పంతొమ్మిది 1997 నాటికి ప్రపంచవ్యాప్తంగా వృద్ధులు 12% ఉండగా 2050 నాటికి ఆ సంఖ్య 25%కి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022 వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా నంబర్ 1 స్థానంలో ఉంది. కానీ అక్కడ కరోనా తర్వాత పరిస్థితులు చాలా మార్పులు వచ్చాయి. 2022 నుంచి జనాభా తగ్గడం ప్రారంభమైంది. ఇప్పుడు జననాల రేటు బాగా పడిపోవడంతో చైనా ప్రభుత్వం ఒకే సంతానం నిబంధనను సడలించి 3 పిల్లలు కనేందుకు అనుమతించింది. కానీ ఎటువంటి ఫలితం దక్కలేదు. రిటైర్మెంట్ వయసు పెంచి పిల్లల కోసం ప్రోత్సాహకాలు ప్రకటించినా యువత పెద్దగా ఆసక్తి చూపలేదు. 2050 నాటికి చైనా జనాభా 140 కోట్ల నుండి 130 కోట్లకు తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇటలీ, జపాన్లోనూ జనాభా తగ్గుదల అధికంగా ఉంది. ఇటలీలో పిల్లల పెంపకం ఖరీదైన వ్యవహారంగా మారడంతో పాటు తక్కువ జీతాలు, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ భారంగా మారడం వంటి అంశాలు జనాభా తగ్గుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జపాన్లో ప్రస్తుతం 12.5 కోట్ల జనాభా ఉండగా 2070 నాటికి 8.7 కోట్లకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. జపాన్లో ప్రతి 10 మందిలో 4 వృద్ధులు ఉన్నారు. ఇక పిల్లల్ని కనేందుకు జపాన్ ప్రోత్సాహకాలు అందిస్తోంది. కుటుంబంతో ఎక్కువగా సమయం గడిపేందుకు ఆఫీసులకు సెలవు దినాలు కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇక రష్యా దేశంలో అయితే అధ్యక్షుడు పుతిన్ ప్రజలకు ఎక్కువ మంది పిల్లలు కనాలని, ఒక్కో మహిళ కనీసం 4 సంతానం కనాలని పిలుపునిచ్చారు. ఇక అమెరికాలోనూ పిల్లల సంఖ్య పెరగాలని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్సన్ కోరారు. ప్రస్తుతం అన్ని దేశాలలోనూ జనాభా తగ్గుముఖం పడుతూ ఉండడంతో పిల్లల్ని కనాలంటూ ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. మరికొన్ని దేశాలైతే ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. భవిష్యత్తులో యువతరం లేకపోతే ప్రపంచ దేశాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.